మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా హిందీలో విడుదల కాదని చిత్ర యూనిట్ ప్రకటించింది. పాన్ ఇండియా ప్రచారం జరిగినా, ఓటీటీ నిబంధనల కారణంగా కేవలం తెలుగు, తమిళ భాషల్లోనే ఈ ద్విభాషా చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం దీని షూటింగ్ వేగంగా జరుగుతోంది. సార్, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు వెంకీ అట్లూరి. తెలుగు డైరెక్టర్ అయిన ఆయన తమిళ్ హీరోలతోనే సినిమా చేస్తున్నారు. వరుసగా మూడోసారి కూడా మరో తమిళ్ హీరోతో జతకట్టాడు. హీరో సూర్యతో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య 46 పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇది పాన్ ఇండియా చిత్రమని తెలుగు, తమిళ్తో పాటు హిందీ, కన్నడ, మలయాళంలోనూ విడుదల అవుతుందనే ప్రచారం జరుగుతుంది. దీనికి ఇందులో పలువురు తెలుగు, తమిళ్ నటీనటులు భాగమయ్యారు. అలాగే బాలీవుడ్ నటి రివీనా టాండన్ కూడా ఇందులో నటిస్తుండటంతో ఈ చిత్రం హిందీలో విడుదల అవుతుందని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. దీంతో సూర్య చిత్రంతో వెంకీ అట్లూరి ఈసారి సూర్య చిత్రంతో పాన్ ఇండియా సత్తా చాటబోతున్నాడని అనుకుంటున్నారు. అయితే తాజాగా ఈ సినిమాపై వస్తున్న రూమర్స్ మూవీ టీమ్ స్పందించింది. ఈ సినిమాని హిందీ విడుదల చేయడం లేదని స్పష్టం చేసింది. వెంకీ అట్లూరి, సూర్య చిత్రం హిందీతో రిలీజ్ చేయడం లేదు. తెలుగు, తమిళ్ ఆడియన్స్ కోసమే రూపొందుతున్న ద్విభాష చిత్రమిది. ఇప్పటికే 55% షూటింగ్ పూర్తయింది. ఎప్పటిలాగే థియేట్రికల్ విండో కూడా 28 రోజులే అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా నిజానికి హిందీలో మూవీ రిలీజ్ అవ్వాలి అంటే థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ అవ్వాలి. ఈ సినిమా 4 వారాల్లోనే ఓటీటీకి వస్తుండటంతో ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయడం లేదట. కాబట్టి సూర్య, వెంకీ మూవీ కేవలం తెలుగు, తమిళ్లోనే విడుదల కానుంది. ఈ పోస్టు చూస్తుంటే ఇక ఈ చిత్రం కన్నడ, మలయాళం భాషలపై కూడా విడుదల అవ్వడం లేదని తేలిపోయింది. కాగా ఈ చిత్రంలో రవీనా టాండన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిన్న ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం ఆఫీషియల్ ప్రకటన కూడా ఇచ్చేసింది. ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 బ్యానర్లో సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ఇందులో జీవి ప్రకాష్ సోదరి, ఏఆర్ రెహమాన్ మేనకోడలు భవానీశ్రీ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. సార్, లక్కీ భాస్కర్ వంటి బ్లాక్బస్టర్ హిట్ చిత్రాల తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రమిది. దీంతో ఈ చిత్రంపై ఆడియన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్, ఇతర తారాగణంకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే టీం వెల్లడించనుంది. కాబట్టి సూర్య, వెంకీ అట్లూరి చిత్రం తెలుగు, తమిళ ప్రేక్షకులను మాత్రమే చేరుకోనుంది. ఓటీటీ నిబంధనలు సినిమా పంపిణీపై ఎలా ప్రభావం చూపుతాయో ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. ఈ